ना भारत देश मां प्रिय येसु के भारत देश मां येसु के ना भारत देश मां प्रिय येसु के నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసునామమే జయము జయమని గమంతమారు మోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసునామమే జయము జయమని గమంతమారు మోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదు భారతదేశమా మార్చబడుదు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం చూపించారా. మరి ఈ దినాన మనం ఈ స్థలంలో ఈ విధంగా కూడుకోవడానికి మన ప్రాముఖ్యమైనటువంటి 3 కారణాల్లో ఒక కారణము మన భారతదేశానికి 1947వ సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా మరి భారతదేశం అంతటా కూడా ఎంతో సంతోషాలతో సంబరాలతో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇలా ఇది 75వ స్వాతంత్ర దినోత్సవం.
1947 నుండి ఇప్పటి వరకు 75 సంవత్సరాలు అవుతుంది. కనుక ఈ దినాన భారతదేశము బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన నుండి విడుదల పొందినందుకు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మరి 15వ శతాబ్దంలో వారు వర్తకము వాణిజ్యం నిమిత్తమై మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన భారతదేశానికి వచ్చి తరువాత మన రాజులలో అనగా మన రాజ్యాలు విడివిడిగా ఉండేవి సంస్థానాలుగా, వీటన్నిటి మీద ఆధిపత్యం వహించి వీళ్ళలో ఐక్యత లేని కారణాన్ని బట్టి వారు పరిపాలన విషయంలో జోక్యం చేసుకుని చివరికి మన భారతదేశాన్ని వారి యొక్క చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. అలా వారే మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆ పరిపాలన నుండి స్వతంత్రంగా మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, మమ్మల్ని విదేశీయులు పరిపాలించాల్సిన అవసరం లేదు, మాకు స్వాతంత్రం కావాలని ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు గొప్ప గొప్ప వారిగా పేరు పొందినటువంటి వారు అనేక విధాలుగా పోరాటాలు చేశారు. భారతదేశ స్వాతంత్రంలో అతివాదులు మితవాదులు అని 2 రకాలుగా ఉండేవారు. కొంతమంది ఏమో మనం తప్పనిసరిగా వెళ్ళి గట్టిగా ఫైట్ చేయాలి అని అనుకునేవారు కొంతమంది, మరికొంతమంది ఏమో లేదు శాంతియుతంగానే మనం ఈ స్వాతంత్రాన్ని పొందాలి అనుకునేవారు మరికొంతమంది ఉండేవారు. ఈ స్వాతంత్రంలో కీలక పాత్ర వహించినటువంటి అనేక మంది గొప్ప గొప్ప పేరుని కలిగిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, నెహ్రూ గారు కానీ, అలాగనే మరి గాంధీజీ గారు కానీ, రాజా రామ్మోహన్ రాయ్, అలాగే ఇలా కొంతమంది వ్యక్తులు ఈ యొక్క స్వాతంత్రం కోసం ఎంతో వారు ప్రయాసపడ్డారు. అలాగనే మరి భగత్ సింగ్ అని, మరి సుభాష్ చంద్రబోస్ అని, వీళ్ళందరూ కూడా ఎంతో త్యాగాలు చేసి ఈ స్వాతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ప్రియులారా, ఈ స్వాతంత్రాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం, చాలా మంచిదే. కానీ మానవ సమాజం అంతా కూడా భయంకరమైనటువంటి మరి బంధకాలు, అపవాది యొక్క బంధకాలలో, అపవాది యొక్క కబంధ హస్తాలలో మరి మానవ సమాజం అంతా ఉంటే మానవ సమాజాన్ని విడుదల చేయడానికి, విమోచించడానికి, పాపపు సంఖ్యలు తెంచివేయడానికి 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అది మనకు ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప స్వాతంత్రాన్ని కూడా తీసుకుని వచ్చింది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 1947 సంవత్సరంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారి వల్ల మన భారతీయులు చాలా నలిగిపోయేవారని మనం చరిత్ర పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఎంతగానో మన భారతీయుల్ని హింసపెట్టి ఒక బానిసలుగా వాడుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో కొద్దిమంది స్వాతంత్ర యోధులు బ్రిటిష్ వారి నుంచి భారతీయులు రక్షించడం కొరకు మరి ప్రాణాలు త్యాగం చేసి మరి నిరాహార దీక్షలు చేసి ఎన్నో ఫైటింగ్లు చేసి అల్లూరి సీతారామరాజు లాంటి వారైతే ప్రాణాన్ని కూడా అర్పించి మన భారతదేశాన్ని ఆ యొక్క బ్రిటిష్ వారి చేతుల నుంచి విడిపించడం జరిగింది. అది మన భారతదేశానికి సంబంధించిన విషయం. మరి సేవకులు తెలియజేసిన రీతిగానే మన మానవ జాతి అందరినీ, మనుషులందరినీ దేవుడు పాపము నుంచి విడిపించడం కొరకే ఆయన రక్తం అంతా చిందించాడు. మనిషి పాపము అనే బంధకంలో అపవాదికి బానిసగా ఉన్నప్పుడు, అపవాదికి బానిసలుగా మారిపోయినప్పుడు దేవుడు అది చూసి నా బిడ్డల్ని స్వతంత్రులుగా చేయాలి అనే ఉద్దేశంతో, నా బిడ్డలందరినీ స్వతంత్రులుగా చేసి వారి హృదయాల సంతోషం నింపాలి అనే ఉద్దేశంతో దేవుడే ఈ లోకంలోకి వచ్చి మనందరికీ రక్షణ ఇచ్చారు. అలాంటి దేవునికి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనకి రక్షణ ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాల్సిన వారమై ఉన్నాము. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఒకసారి తెలియజేస్తున్నాను, దేవుడు రక్షణ అనేటువంటి ఒక గొప్ప భాగ్యం ద్వారా మనకి స్వతంత్రం ఇచ్చాడు. పాపము నుంచి, అపవాది బంధకాల నుంచి మనకు స్వతంత్రం ఇచ్చారు. కాబట్టి ఆ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొని మన జీవితాంతం నమ్మకమైన వారిగా ఉండాలని ప్రభు పేరు కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసునామమే జయము జయమని గమంతమారు మోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసునామమే జయము జయమని గమంతమారు మోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి అంటే ప్రతి దేశానికి ఒక జెండా ఉంటుంది. అది మన భారతదేశ జెండా. అందులో 3 రంగులు ఉన్నాయి. ఒకటేమో మరి ఎరుపు, ఇది కాషాయం అని కూడా అంటారు దీన్ని. ఇది త్యాగ గుర్తుగా ఉంది. రెండవది మరి మధ్యలో ఉన్నటువంటిది వైట్, ఇది శాంతికి చిహ్నంగా ఉంది. మూడవది ఇది గ్రీన్, ఇది వ్యవసాయానికి పాడి పంటలకు గుర్తుగా ఉన్నది. ఈ జాతీయ జెండాను తయారు చేసిన వ్యక్తి భారతదేశం మొత్తంలో మన రాష్ట్రం నుండే ఆ వ్యక్తి తయారు చేయడం జరిగింది. దాని రూపకర్త దీన్ని తయారు చేసిన మొట్టమొదటి వ్యక్తి, ఇది ఇలా ఉండాలని రూపొందించిన వ్యక్తి పెంగలి వెంకయ్య. ఈయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మచిలీపట్నం దగ్గర ఒక చిన్న పల్లెటూరుకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం కూడా కొద్దిగా గర్వించదగిన విషయం. భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసునామమే జయము జయమని గమంతమారు మోగాలి
భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా